నేనే జీవనై ఉన్నానని యేసు క్రీస్తు ప్రభువు సెలవిచ్చారు. సూర్యున సోదరుడా సోదరి, అయ్యా అమ్మ, యేసు క్రీస్తు ప్రభు మార్గమై ఉంటా ఉన్నాడు. 2025 సంవత్సరాల కిందట యేసు క్రీస్తు ప్రభువు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మార్గమై ఉన్నాడు. ఎక్కడికంటే పరలోక రాజ్యానికి మార్గం. యేసు ప్రభు పరలోక రాజ్యానికి మార్గం. ఈ లోకములో యేసు ప్రభు శాంతికి మార్గం. లోకంలో మానవుడు సమస్తములు సంపాదించుకున్నాడు, కానీ శాంతి లేదు. డబ్బులున్నాయి, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, గొప్ప గొప్ప మేడమెద్దలున్నాయి, కానీ మానవుడికి శాంతి లేక చనిపోతా ఉన్నాడు. ఒక స్త్రీ పార ఎంతో పెద్ద ఇల్లు కట్టించుకుంది, మంచి కార్లు కొనుక్కుంది, లోకంలో ఏం కావాలో అన్ని కనుక్కుంది, అన్ని ఏర్పాటు చేసుకుంది. ఒకరోజు ఉత్తరం రాస్తుంది, నాకు శాంతి లేదు, సమాధానం లేదు, ఈ మేడ మీద నుంచి చనిపోతున్నానని ఆ పై నుంచి దూకి చనిపోయింది. కారణం ఏంటంటే శాంతి లేదు. ఎవరిస్తారండి శాంతి? యేసు ప్రభు. ఎట్లా ఇస్తారండి యేసు ప్రభు శాంతి? నీ పాపల కొరికే యేసు ప్రభు చనిపోయినాడు. నువ్వు తలతో చేసిన పాపం కొరికై యేసు ప్రభు తల్ల ముళ్ళ కీటం కొట్టుకున్నాడు. నీ కాళ్ళతో చేసిన పాపం కొరికై యేసు ప్రభు యొక్క పాదములో మేకులు కొట్టుకున్నాడు. నీ యొక్క శరీరం అంతా చేసిన పాపం కొరికై యేసు ప్రభు శరీరం అంతా దెబ్బలు తిన్నాడు, కోడా దెబ్బలు తిన్నాడు, రక్తం కాచాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను కడిగి పవిత్రుడిగా చేస్తుంది. నీ సోదరుడా సోదరి, ఈ విధంగా నీ పాపం ఎప్పుడు పోయిందో అప్పుడే నీకు శాంతి, అప్పుడే నీకు సమాధానం, అప్పుడే నీకు నెమ్మది. యేసు క్రీస్తు ప్రభు నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జీవితంలో శాంతి సమాధానం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ఆనందం ఇస్తాడు యేసు ప్రభు భూలోకంలో. ఈ లోకం వదిలిపెడితే నీవు పరలోకంలో యేసు క్రీస్తు ప్రభువును నువ్వు కలుసుకుంటావు. అందుకే పరలోకానికి మార్గం యేసు ప్రభువే, శాంతికి మార్గం యేసు ప్రభువే, సమాధానానికి మార్గం యేసు ప్రభువే. ఈ లోకంలో ఉన్నంత కాలం ఎవరికైనా మానవులకు శాంతి సమాధానం అవసరం. ఈ లోకం వదిలిపెట్టే పరలోకం అవసరం. వీటన్నిటికీ ఏకైక మార్గం యేసు ప్రభువే. అందుకరికి అన్నాడు యేసు ప్రభు, నేనే మార్గమును. యోహాను సువార్త 14:6 ఈ వాక్యం ఉంది. యేసు ప్రభు శ్రేష్టమైన మార్గంగా ఉంటా ఉన్నాడు. సోదరుడా సోదరి, ఈ యొక్క కాలంలో ఈ యొక్క చిన్న పిల్లలు BBSకి వచ్చారు, వెకేషన్ బైబిల్ స్కూల్కి వచ్చారు. ఈ విధంగా వారు 5 రోజులు దేవుడి యొక్క వాక్యం విన్నారు, యేసు ప్రభుల గురించి విన్నారు. కనుక వారందరితో కూడా ఇలాగ ఊరేగింపుతో వచ్చినాం. యేసు క్రీస్తు నిజమైన దేవుడు, యేసు ప్రభు పాపల రక్షకుడు. ఎవరిగా ఆహ్వానిస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా దగ్గరికి రండి, నేను మీకు శాంతిని కలుగజేతునని యేసు ప్రభు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఈ ఉదయకాలం సోదరుడా సోదరి, నీ ఎవరైనా సరే, ఏ వయసైనా సరే, ఏ అంతస్తులో ఉన్నా సరే, యేసు ప్రభుని ఆహ్వానిస్తున్నాడు. దగ్గరికి రండి, నేను మీకు శాంతిని కలుగజేతునని ఆహ్వానిస్తున్నాడు. యేసు ప్రభువును విశ్వాసం ఉంచండి. యేసు రక్తం ప్రతి పాపను నిన్ను కడిగి పవిత్రుడిగా చేస్తుంది. ఇది ఎంతో సమయం, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. నీ జీవం ఏపాటిది కొంతసేపు కనబడేంతలో మాయమైపోయే ఆవిడి వంటిది. యేసు ప్రభుని నమ్ముకోండి, నిత్య జీవం, నిత్య శాంతి అనుభవించండి. కాబట్టి యేసుని శ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. ఇంకా మీరు ఎక్కువ తెలుసుకోవాలంటే ఇక్కడే మన కర్నూలు పట్టణంలోనే యెరూషలేము ప్రార్థనా మందిరం ఉంది. మోరింగ్ దగ్గర, మరి LIC ఆఫీస్ ప్రక్కన ప్రార్థనా మందిరం, యెరూషలేము ప్రార్థనా మందిరం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన ఉంటుంది. ఆహ్వానిస్తున్నాం, రండి. అందరూ వచ్చి దేవుని వాక్యం విని పరలోకములో దేవుని కూడా ఉండాలని మా ఆశ. యేసుని విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షించబడ్డారు. మీ కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధుల దేవా, యేసు క్రీస్తు వారి నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలంలో మీరు మాటలు అందించినాం. మీరు మా పాపల కొరకు చనిపోయినారు, సమాధి చేయబడ్డారు, తిరగలేచినారు. యేసు ప్రభువా, మీ రక్తం ప్రతి పాపలని మానవుని కలుగుతా ఉంది. అందుకొరికే మా ప్రభువా, పాపలకు పరివించబడ్డ సహాయం చేయండి, వాక్యం దీవించండి. చిన్నపిల్లలందరూ కూడా BBSలో పాల్గొనడానికి సహాయం చేస్తే దీవించండి.
యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బోలే జిందా ఖుదావన్ యేసు మసీహ్కి, పాపుల రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారికి, చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభుకు, యెరూషలేము వాసి ప్రభు యేసు మసీహ్కి హల్లెలూయా. రోడ్డు వైపు తిరగాలేక నడవాలి మెల్లిగా. లైన్ కనిపిస్తున్నారు, మీరు ముగ్గురుగా చేతులు పట్టుకొని మెల్లిగా నడవాలి. యేసయ్యా ఎవరు తెలుసా, నీవు ఎప్పుడైనా యేసుని గురించి విన్నావా? యేసయ్యా